చాలా డబ్బులు కట్టాం. అది గుర్తుంది నాకు. మీరు నీ భక్తి చాలా కాస్ట్లీ నాకు. పొద్దున్నే స్నానం చేసి మంచి టవల్ కట్టుకుని మరి పూజ చేశాడు పొద్దున్నే. మరి పూజ చేసి వాడు అమ్మగారికి చెప్పాలి కోసం వాడు నేను చాలా భక్తిగా పూజ చేశాను. ప్రియతమ పాటకి ముందు ఒక సీన్ ఉంటుంది సార్. ఆశా సైనికులు వెంకటేష్ గారికి మధ్యలో ఒక సీన్ ఉంటుంది, పికప్ సీన్ ఒకటి. అంటే చాలా మెలోడ్రామాటిక్గా మాట్లాడతాడు. నేను మిమ్మల్ని చూడలేను నేను, ఎందుకంటే మీ కళ్ళలో చూస్తే నేను తట్టుకోలేను ఇవన్నీ చెప్తాడు కదా. సీన్ ఒకటి రవీంద్ర బాబు గారు చాలా బాగా లైటప్ చేశాడు. నేను లొకేషన్కి వచ్చాను, అది రామానాయుడు స్టూడియోలో పైన ఫ్లోర్లో తీశారు అది. నేను వచ్చినప్పుడు అసలు ఈ కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంటుంది. ఎవరిది మన వెంకటేష్ గారి కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, ఎవరు ఆశాది కూడా మంచి కాస్ట్యూమ్. నేను చూస్తున్నాను, అది చూస్తున్నాను, చాలా బాగా లైట్ చేశారు. ఉన్నమాట చెప్పలేవు పాట, చాలా బాగా తీసాడండి. ఉన్నమాట చెప్పలేవు పాట. మీకు గుర్తుంది లేదు, మన బస్సులో వెళ్తుండేవాళ్ళం కదా, వెంకటేష్ గారు సాయంత్రం చాలా ఆపేసి సన్సెట్ బాగుంది ఇక్కడ తీసేద్దాం 2 షాట్లని. ఆయన అసలు ఇమీడియట్గా అసలు నాకంటే నేను తర్వాత చాలా పాటల కోసం కానీ లేదంటే సీన్ల కోసం కానీ అబ్రాడ్ వెళ్ళాను, కానీ దట్ వాజ్ మై ఫస్ట్ ట్రిప్ కదా, అందుకని దట్ వాజ్ వెరీ స్పెషల్. ఇది న్యూజిలాండ్లో ఉన్న ఆ లొకేషన్స్ కానీ, అంటే అందులో బెస్ట్ సీనిక్ లొకేషన్స్ అన్ని చేసాం. సదరన్ న్యూజిలాండ్లో కింద నుంచి పై దాకా వచ్చి పై నుంచి ఫైనల్గా క్రైస్ట్ చర్చ్లో ఆగి అక్కడ ర్యాప్ చేసి దెన్ బయలుదేరాం మనం. తర్వాత నువ్వే కావాలప్పుడు పెయింటింగ్ మీద బిల్డింగ్కి కలర్స్ వేస్తా, దాని మీద ఒక సాంగ్ సిచ్యువేషన్ ఏదో అనుకునేవాడు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో కొందరికి లీడ్ అని చూసావా, గుర్తుందో లేదు? నువ్వే కావాలప్పుడు ఎప్పుడు మాతో స్క్రిప్ట్ చెప్తాను, యూ హ్యాడ్ దట్ ఇన్ మైండ్. కరెక్ట్, పెయింట్ కలర్స్ వేస్తారు మ్యారేజ్కి ముందు, ఇప్పుడు ఇంటికి కలర్స్ వేస్తారు కదా, దానిపైన అనుకున్నాను. దాంట్లో నుంచే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో మన తండ్రి అట్లా. శాస్త్రి గారు దానికి ఎన్ని రోజులు రాశారు తెలుసా పాట? గుర్తుంది, 8 రోజులు రాశారు. నేను ఆ పాటకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నా పూర్తిగా. అంటే నువ్వు నా నచ్చాలి అన్ని పాటలు కూర్చున్నా నేను, ఎక్సెప్ట్ ఓ నవ్వు చాలా పాట ఒకటే తప్ప. ఎందుకంటే దానికి నేను హైదరాబాద్లో ఉన్నాను, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి. బట్ మిగతా పాటలన్నిటికీ నేను అన్ని పాటలకి నేను ఉన్నా ఆయనతో పాటు. ఐ వాజ్ దేర్ సిట్టింగ్ విత్ హిమ్ నైట్ టైం. ఎందుకంటే భాస్కర్ గారు 9:30 తర్వాత నుంచి పడుకునేవారు కదా. ఈయన ఏదో లైన్ చెప్తే బాగుందన్న అంటే, భాస్కర్ నీకు వెళ్ళండి భాస్కర్ అంతే ఎర్రగా అయిపోయి వెళ్ళి పడుకునేవాడు. చెరొక 3 సిగరెట్ ప్యాకెట్లు ఉండే, ఎంత దారుణం చూడు పాపం ఆయన. యూస్ టు స్మోక్ రైట్ త్రూ ది నైట్. అసలు మామూలు గారు వచ్చారు, ఒక సాంగ్ గ్రీన్ పార్క్లో రూమ్ తీసుకుని మనసు తాకి మనం 12 రాత్రులు రాశాడు ఆ పాట, 12 nights. ఎలా చెప్పను, నా చేతస్థం కొద్దీ రావడం నాకు ఇదేదో కావాలి అని అంట. ఏమిట్రా నువ్వు 12 నైట్లు ఇద్దరి చెరువు సిగరెట్ ప్యాకెట్లు ఎందుకు గ్రీన్ పార్క్కి వచ్చి ఉన్నాను తీసుకొస్తే మొత్తం పీకలమయ్యి సిగరెట్ పీకలమయ్యి. అంటే దానికంటే కూడా తీవ్రత సార్ ఆయన, ఏమంటారు దాన్ని, మిగతా అన్ని విషయాల కంటే కూడా ఆయన తీవ్రతే, విపరీతమైన భావ తీవ్రత కదా. ఆ తీవ్రత కదా సార్, ఆయన శరీరం జ్వలించిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లాస్ట్ 10 years ఆయన కూడా స్మోకింగ్ మానేశాడు కదా సార్. బట్ ఆయన భావ తీవ్రత శరీరం తట్టుకోలేకపోయింది. వాళ్ళకి ఇద్దరికి పడుకునే అలవాట్లేదు కదా సార్, మీకు ఆయనకి ఇద్దరికి. నేను మెల్లగా 1 గంటకి 2 వెళ్ళి బయట సోఫాలో పడుకునే ఉండేది. వీళ్ళిద్దరితో అవదలే, మనం పెట్టుకుంటే చచ్చిపోతాం మనం. ఎందుకంటే నాకు ఖచ్చితంగా 6 hours ఉండాల్సిందే. నాకు మీరు అప్పుడు నవల చదవడం మొదలెట్టారు రాత్రి 12-1 గంటగా ఎదురుకుండా కూర్చుని. ఎవరైనా భీమ్బాయ్ మనకి కిందకి వెళ్ళి టీలు తీసుకొస్తున్నాడు. నేను ఆ పెంట్ హౌస్ బయట కూర్చున్న రాత్రులు, అవి దోస్ ఆర్ ది బెస్ట్ డేస్, అంటే బెస్ట్ నైట్స్. దాని రిజల్ట్ కదా ఇవాళ కూడా వెంకటేష్ గారి వైఫ్ సినిమా చూసి కాలం గుర్తుపెట్టుకున్న సినిమా ఇవాళ ఎవరిని అడిగినా కానీ ఎవరితో మాట్లాడినా అది స్ట్రెస్ బస్టర్ అండి. నాకు ఎప్పుడు మూడ్ బాగా లేకపోయినా వెళ్ళిపోయి సినిమా కాసేపు చూస్తాను, అట్లాంటివి చాలా తరచుగా వింటూ ఉంటాం. బట్ అంటే కథ విన్న వెంటనే సార్
అంటే అందరికన్నా మనం ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలంటే వెంకటేష్ గారికి. కథ విన్న వెంటనే మీకు గుర్తు కింద మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు భాస్కర్ గారు అసలు తెగ టెన్షన్ పడిపోతే వీడు పైకి వెళ్ళాడు, వీడు అసలు ఏం చెబుతున్నాడు, వీడు మనకి చెప్పిన కథ చెప్తున్నాడా లేదా ఈ టెన్షన్లో మర్చిపోయి వేరే అని చెప్తున్నాడు. అంటే నేను కంప్లీట్ అయిన తర్వాత కథ ఆయన అసలు కిందకు వచ్చి మీతో ఒకటే మాట, ఇప్పుడు వీఆర్ డూయింగ్ కిషోర్, గుర్తుంది కదా మీకు మాట, వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అంతే. అదొక్కటే మాట చెప్పాడు. ఇంకా అసలు ఏమి మాట, ఒక్క సింగిల్ లైన్ అంతే. అసలు ఎందుకంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆయన ఏమంటారు దాన్ని అన్ని విషయాలు సెటిల్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే ఆయన చూశాడు ముందే సీన్. నాకు వెంటనే చెప్పాడు సార్, నెక్స్ట్ డైలాగ్ రాయడానికి ముందు ఇంకోసారి ఊటీ దాని కరెక్షన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఇది క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమా సీన్ ఇది, దీని అందుకని ఏంటంటే నువ్వు నాకు డైలాగ్ రీడింగ్ మాత్రం కొంచెం 1-2 సార్లు నువ్వు నాకు ముందే డైలాగ్ రీడింగ్ ఇచ్చేస్తే నాకు ఇఫ్ ఐ హ్యావ్ డైలాగ్ విత్ మీ, సో నేను ఇంకా ఏమన్నా దాని మీద వర్క్ చేయడానికి ప్లే చేయడానికి బెటర్ అవుతున్నా. ఫస్ట్ ఆయన అడిగింది నాకు డైలాగ్ ఇచ్చాను. పోర్ట్రే చేశాడు ఆ సినిమాలో. హీరోయిజం కాదు, నొబిలిటీ ఆఫ్ ది క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నోబుల్నెస్. ఒక్క ఫైట్ లేదు సార్ సినిమా, ఒక్క ఫైట్లో ఒక హీరోయిక్ డైలాగ్ ఉండదు. ఫైట్ లేదు కదా అన్నది చిన్నపిల్లతోటి. అంటే ఆయన కాబట్టి అంత ఏమంటారు దాన్ని ముందుకు వచ్చి చేసేయడమో అనిపిస్తుంది కదా. సో ఒక్కోసారి అది మనకి ఆ థాట్ రావడం, ఆయనకే చెప్పాలనిపించటం. అంత జడ్జ్ చేయగలుగుతారు, అట్లా చూడగలగాలి మొత్తం. అంటే అందులో ఏం ట్విస్ట్ ఉండదు సార్, ఏది అసలు ఏ రకమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్ ఉండదు. చాలా అసలు ఒక రకంగా చెప్పండి చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది వింటున్నప్పుడు. ఎందుకంటే చెప్తున్నప్పుడు మనకి పాటలు గట్రా ఏం ఉండవు కదా సార్, మన దగ్గర మ్యూజిక్ కూడా ఉండదు. బట్ హీ హాజ్ సీన్ ద ఫిల్మ్ అనిపిస్తుంది నాకు. బ్రహ్మానందం గారు ఆ బ్రహ్మానందం గారు ట్రాక్ రాయటానికి ఒకటి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే చాలా అంటే నేను ఫస్ట్ టైం బ్రహ్మానందం గారికి రాయటం అదే. అంటే అప్పటిదాకా నేను రాసిన స్వయంవరంలో కానీ బ్రహ్మానందం గారు లేరు, నువ్వే కావాలో లేరు, చిన్నవతలో ఉన్నారు కానీ చాలా చిన్న పోర్షన్ ఉంటారు, పెద్ద ఎక్కువ సీన్స్ ఉండవు, 2-3 సీన్సే. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ట్రాక్, దాంతో చివరిలో క్లైమాక్స్ దగ్గర ట్విస్ట్కి హెల్ప్ అవుతాడు. అంటే రకరకాలుగా ఉంది మాస్టర్, నాకు మాత్రం ఏం చేసండి ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. సో ఇలాంటివి అంటే బికాజ్ సార్ భాస్కర్ గారికి కూడా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాబట్టి నేను రాయగలిగానేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చాలా సింపుల్గా చాలా ఫ్లాట్గా ఉంటాయి పేపర్ మీద రాసినప్పుడు. బట్ ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా వెరీ హై లెవెల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన ఒక 25-30 days రిహార్స్ చేసుకునేవాడు. మాడ్యులేషన్ 2 సీన్లు అయిపోయింది, 3 సీన్లు అయిపోయింది, రాయడం కాదు, దాని మీటర్ సెట్ చేయటం, అప్పుడు కొంచెం రిఫైన్ చేసుకోవడం. అవును. అంటే ఆయనకి ఆ హ్యూమర్ ఆయనలో లేకపోతే సార్ నేను అంటే ఇంకోళ్ళకి చెప్తే ఇప్పుడు అవతల వాళ్ళు నో చెప్పారు అనుకోండి సార్, లేదంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు అనుకోండి సార్, అది మీ దాకా కూడా రాదు, ఆ రూమ్లోనే అయిపోతుంది సీన్. యూ విల్ నెవర్ నో అలాంటిది ఓ సీన్ వచ్చిందని మీకు తెలియదు. ఆయనకున్న ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు చాలా. ఆయన ఒక తెలుసు కదా మీకు, ఆయన కొంచెం క్వర్కినెస్ ఉండదు కానీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయింది. సో అది ఏముంటుందని చాలా ఏముంటుందని అందుకని ఇప్పుడు ఎవరైనా అడిగితే అది ఎలా రాశారు, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత మనం ఏం చెప్పలేము. దాన్ని ఏముంటుందని దాన్ని టోకెన్ వేసి ఇది నాది ఇది వాళ్ళది ఇది అయింది అలా చెప్పలేము. అంటే నేనంటే దాన్ని వెనక్కి లెక్కేసుకుంటే మీ ఏముంటుంది దాన్ని ఆయన అలసాని పెద్దని చెప్తాడు కదా, మంచి పద్యం రాయాలంటే ఏం చేయాలి అంటే మంచి భోజనం ఉండాలి, తర్వాత బ్రహ్మాండానికి కర్పూర తాంబూలం ఉండాలి, తర్వాత మనం చెప్పేది విని దాన్ని అర్థం చేసుకుని శభాష్ అనేటువంటి శ్రోతలు ఉండాలి. సో అందరూ ఇంపార్టెంటే. సో ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఎందుకు ధైర్యంగా రాయగలనంటే అదే ఏముంటుందని భాస్కర్ గారు ఎప్పుడు చేశారు కాబట్టి రాత్రి 12ంటికి మళ్ళీ ఫోన్ చేసి నన్ను అభినందించే ఒక మంచి అభిమాని లాంటి నిర్మాత ఉన్నాడు కాబట్టి. సో అంటే ఇవన్నీ అండి. అలాగే నేను కథ చెప్పిన వెంటనే దాన్ని లేదు ఖచ్చితంగా ఈ సినిమా చేసి తీరాల్సిందని హీరో ఉన్నాడు కాబట్టి ఇలా ఇంతమంది ఉన్నారు కాబట్టి అది జరిగింది సార్. లేదంటే నా ఊహలో మిగిలిపోయి ఉండొచ్చు, లేదంటే మీ ఆఫీసులో గదిలో అయిపోయి ఉండొచ్చు. మనకి సినిమా మీద ఎంత అంటారు అంటే ఖర్చు బుద్ధి కదా ఒక ఇది కూడా మీకు గుర్తుంది ఒక సీన్
మడిపల్లి దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటా అత్యాగరవాడు సుహాస్ని అతను ఎప్పుడన్నా ఎవరన్నా ప్రేమించేవాడు అతను అవతల పక్కన సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది ఎడిటింగ్ లో తీసేద్దాం అనేది మీ అభిప్రాయం? అంటే నేను కొంచెం మరి ఎట్టి పరిస్థితి ఇది అంటే అది రివర్స్ సార్. అది మీకు తెలుసా, సామాన్యంగా ప్రొడ్యూసర్ తీసేయమంటాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి లాగుతోంది తీసేయండి బాబు అంటే మేము రివర్స్ పోరాడాలి, లేదండి చాలా బాగుండదు. ఇక్కడ ఇది పూర్తిగా రివర్స్, అంటే మేము తీసేద్దాం అంటే లేదు లేదు